గమ్యము నా దేవునికే నేను సమర్పించుకుని ఉన్నాను, ఎందుకంటే నా దేవుని కొరకే నేను బ్రతుకుతూ ఉన్నానని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అనేకమైన కష్టాలు పడ్డారు. పౌలు గారు దేవుని యొక్క పరిచర్య చేసినప్పుడు అనేకమైన శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. పౌలు గారు సంఘానికి వెళ్ళి సువార్త విషయములై అనేక మంది ఆయన అడ్డుకున్నారు, అనేక మంది ఆయన అపహసించారు, అనేక మంది ఆయన కొట్టారు, తిట్టారు, నెట్టారు. అయినప్పటికీ కూడా పౌలు గారు అంటున్నారు, నా కష్టాల్లో నన్ను ఆదుకున్న వారు అనేక మంది ఉన్నారు, వారందరినీ కూడా నేను ఎక్కడ ఉంచుకుని ఉన్నాను, హృదయములో ఉంచుకుని ఉన్నాను. వారందరినీ కూడా ఎక్కడ ఉంచుకున్నారండి? హృదయంలో ఉంచుకుని ఉన్నారు. ఎవరు? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు, నేను నా దేవుని జత పనువారులైన నా యొక్క ప్రియ శిష్యులైన నా దేవుని జనాంగమా, నేను సేవ చేసే దినాల్లో, నేను పరిచర్య చేసే దినాల్లో, నా కష్ట దినాల్లో, నా సువార్త విషయంలో, నా బంధకముల యందు, నా శ్రమల యందు నాకు మీరందరూ కూడా మీరు బలముగా నన్ను పట్టుకుని ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని కూడా నేను మర్చిపోను, మిమ్మల్ని ఎవరిని కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా అంతే. దేవుడిచ్చిన విశ్వాసం, దేవుడిచ్చిన ఒక గొప్ప నిర్లక్ష్యము, ఆయన రక్షణ మనం నిర్లక్ష్యము చేస్తున్నాడు. అలా చాలా నష్టాలకి మనం గురవుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేక మర్మాలు మనకు తెలియజేస్తూ ఉంది. పౌలు గారు అంటూ ఉన్నారు, ఈరోజు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే. నేను బ్రతికినంత కాలము నేను నా దేవుడే. అందుకే చూడండి, 1 అధ్యాయం 20వ వచనం మనం చదివితే పౌలు గారు అంటూ ఉన్నారు, 1 అధ్యాయం 20వ వచనము, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే. ఆయన ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, ఇంకా పౌలు గారు పరిచర్య చేసినప్పుడు విసిగిపోయారు. ఇంకా దేవుని యొక్క పరిచర్య చేస్తూ కూడా ఆయన అంటూ ఉన్నారు, ఆయనకు వస్తున్న శోధనను బట్టి, ఆయనకు వస్తున్న అనేకమైన ఇబ్బందులు బట్టి, ఆయనకు వస్తున్న అనేకమైన శ్రమను బట్టి ఆయన అంటూ ఉన్నాడు, నేను బ్రతుకుతే క్రీస్తు కొరకే, నేను చనిపోతే నాకు లాభమే అంటూ ఉన్నాడు. అందుకంటే ఆయనను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఎందుకంటే నేను ఏ ధనాన్ని, ఏ యొక్క యెహోవా ఆశను నేను కోరుకోలేదు, ఏ యొక్క ఈ లోకంలో ఉన్న సుఖభోగాన్ని నేను కోరుకోలేదు. కానీ నేను ఒకటి అనుకుంటున్నాను, నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు నేను బ్రతకాలి. నేను బ్రతుకుతే ఎవరి కొరకు బ్రతకాలండి? క్రీస్తు కొరకే బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు జీవించే వారికి అనేకమైన ఇబ్బందులు మనకు కలుగుతున్నాయి. దేవా, ఈరోజు నాశన కోపంలో నుంచి నన్ను విడిపించేవాడు నీవే అని ప్రార్థించిన దావీదును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం ఒకసారి మనం వెళ్దాం చూడండి. ఒకసారి భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒకసారి మనం అందరం కూడా కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయం ఒకసారి మనం చేద్దాం. 54వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా నీ నామమును బట్టి నన్ను రక్షించు, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవులు పెట్టుము, అన్యులు నా మీదకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ యొక్క మాటను మీరు గమనించాలి కదా. ప్రార్థన చేస్తున్న అలనాటి కాలంలో భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ నామమును బట్టి నన్ను రక్షించు, నీ వాక్యానుసారంగా నన్ను నడిపించు, నీ వాక్యానుసారంతో నన్ను ఈ లోకంలో ఎదిగింప చేయి. ఎందుకంటే నీ పరాక్రమం బట్టి నాకు నీవు న్యాయం తీర్చయ్యా. ఎందుకంటే నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా నోటి మాటలను నీ చెవిని పెట్టండి. నేను చేస్తున్న ప్రార్థన నీ సన్నిధికి చేరాలి అంటే నా ప్రార్థన ఆలకించు ప్రభు అని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు. అందుకని ఉన్నాడు దావీదు, అన్యులు నా మీదకి కదా. ఎవరు లేస్తున్నారండి? అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. ఈరోజు క్రైస్తవుల మీదకి లెగుస్తూ ఉన్నారు అనేక మంది. ఈరోజు అనేక మంది క్రైస్తవుల మీదకి లెగుస్తూ ఉన్నారు. ఎందుకంటే మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి, మన విశ్వాసాన్ని తెంపబడటానికి. అందుకంటున్నారు, నా బలార్జును నా ప్రాణం తీజుచున్నారు,
వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కాదు. వారు ఎందుకంటే దేవుడు అంటే వారికి ఎవరికో తెలియదు. అయ్యా, నేను భయంకరమైన నాశనం కోపంలో ఉన్నాను, నన్ను విడిపించని భక్తుడైన దావీదు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు, అన్యులు నా మీదకి లేచి ఉన్నారయ్యా, బలాజ్యులు నా ప్రాణాన్ని తీయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చేస్తున్న పరిచర్య, సేవ, నేను చెప్తున్న సువార్త అనేక మంది అడ్డుకుంటున్నారయ్యా. మరి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కింద అంటూ ఉన్నాడు 4వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును. చాలండి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడండి దావీదు, నాకు ఎవరు సహాయకుడంట? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణాన్ని ఆదరించేవాడు, ఆయనే నా ప్రాణాన్ని రక్షించేవాడు, ఆయనే. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకి వస్తున్న మరి బాధలు బట్టి ఎవరైనా మనుషుల మీద ఆధారపడితే అది మనం మానుకోవాలి. అందుకే దావీదు భక్తుడు, ఒకసారి దావీదుని చూడండి, దావీదు ఏమంటూ ఉన్నాడు, మోకరించి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా? నా దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణాన్ని రక్షించగలిగిన వాడు, ఆయనే. దావీదుని అనేక మంది పన్నాగాలు చూపించారంట, దావీదుని అనేక మంది ఇరకాటాలు ఇరికించాలని చూశారంట, దావీదుని అనేక మంది మరి మార్చాలని చూశారు. కానీ దావీదు ఒకటి